క్లారిటీ లేదు సత్యనారాయణ గారు, అది ప్రాబ్లం. మీరు భరత్ గారు చెప్పండి. ఒకటి, ఈ చర్చలో 2 పక్షాల 3 పక్షాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎవరైతే ఈ నినాదం ఎత్తుకున్నారో మార్వాడి గోబ్యాక్ అని, ఇది తెలంగాణ లోపట ఇక్కడ మీరు ప్రయోగశాలలో ఏదైతే ఈ విద్వేషాన్ని రగిలించాలనుకున్నారో ఇది తెలంగాణ లోపట నడవదు. డిఎంకే భావజాలాన్ని వినండి, నేను ఫోన్ ఇన్ లో ఉన్నా. డిఎంకే భావజాలాన్ని, పెరియర్ భావజాలాన్ని, వేర్పాటువాద భావజాలాన్ని, తుకుడే తుకుడే గ్యాంగ్ ఎజెండాను మీరు తెలంగాణలో ప్రయోగశాలగా చేసుకొని మారుస్తా అంటే హిందూ సమాజం ఏకతాటిపైన దీన్ని తిప్పికొడుతుంది. మీరు ఇవాళ తాత్కాలికంగా భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుండొచ్చు. మెచ్యూర్డ్ సొసైటీ తెలంగాణ సొసైటీ, ఇది మీరు మర్చిపోవద్దు. తెలంగాణ ప్రజాక్షేత్రంలో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచన చేస్తుంది కాబట్టే యావత్ దేశానికి ఇవాళ ఒక ఆదర్శవంతంగా ఉన్నది. ఇవాళ ఈ కుట్రలను మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒక చిన్న సంఘటనను పోలీసు స్టేషన్ లోపల కేసు నమోదైనాక నిందితుల మీద శిక్షించేటువంటి అవకాశం ఉన్నాక దాన్ని పట్టుకొని మీరు పెద్ద చేయాలని చూస్తున్నారు. మీ నాయకులు చాలా మంది మేము 2 ఏళ్ల నుంచి ప్రణాళికలు చేస్తున్నాము దీన్ని రెచ్చగొట్టడానికి అనేటువంటి స్టేట్మెంట్లు వచ్చినాయి కదా. మీ కుట్రలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఒకటి, విశ్వ హిందూ పరిషత్ గా మేము స్టాండ్ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాము. హిందువులను లక్ష్యంగా చేసుకొని మీరు కులం పేరు చెప్పి గాని, వర్గం పేరు చెప్పి గాని, ప్రాంతం పేరు చెప్పి గాని, భాష పేరు చెప్పి గాని, రాజకీయాల పేరు చెప్పి గాని హిందువులను లక్ష్యంగా చేసుకొని మీరు విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఖచ్చితంగా హిందూ సమాజానికి అండగా మేము నిలబడతాము. మీ విద్వేష పూరిత విద్రోహకర ఎజెండాను ప్రజల ముందు పెడతాము. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అన్నప్పుడు శ్యామ్ ఖండించారా మీరు? అది చేత కాదు మీకు. గోబాక్ బంగ్లాదేశ్ అందాం పాప, హైదరాబాద్ నడి రోడ్డు మీద చూపెడుతున్న ఎన్ని కుల వృత్తులని వాళ్ళ రోహింగ్యాలు ఆక్రమించుకున్నారు. పూలు అమ్మేటోళ్ళు ఇవాళ కనబడతలేరు, కుల వృత్తులు లేవు, పండ్లు అమ్మేటోడు కనబడతలేడు, ఇవాళ కటింగ్ చేసేటోళ్ళు కనబడతలేరు. ఒకప్పుడు హిందువులు కుల వృత్తులుగా భావించినటువంటి నిరుపేదలు ఎవడు ఆక్రమించింది అవన్నీ? అక్కడ ఎందుకు నోరు లేస్తలేదు? అమాయకులను చూసుకొని మీరు రెచ్చిపోవాలని చూసుకుంటా అంటే హిందూ సమాజం మీద దాడి చేయడానికి ఈ రకమైనటువంటి సాకులు చూస్తా అంటే ఎట్లా తిప్పి కొట్టాలో మాకు తెలుసు. ఇప్పటికైనా నేను హితవు పలుకుతా ఉన్నా, ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి ఎజెండా లోపల మొదటగా మీరు వెనక్కి తగ్గండి. ప్రభుత్వాలను చర్యలు తీసుకోవాలి ఇటువంటి వ్యక్తుల మీద, శక్తుల మీద, సంస్థల మీద. మీరు ఇవాళ ఎవరి నిజంగా పేదవాడిని ప్రమాదంలో పడేసేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. మీరు పేదవాడికి ఉపయోగపడేటువంటిది కాదు. చూద్దాంపా ఎన్ని వ్యాపార సంస్థల లోపల ఎంతమంది నిరుపేదలు బతుకుతున్నారు? ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి ఆ ఉపాధిని? ఎంతమందికి ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి? నువ్వు ముస్లింలను పెట్టుకోవద్దు ఎంప్లాయీస్ గా, అన్ని కులాలను పెట్టుకోవాలని అడుగు. అక్కడ పెట్టుకుంటలేడు లుల్లుమాల్ లోపల. వాళ్ళతో ఏదైనా పంచాయతీ ఉంటే మీరు చేసుకోండి సార్. మీరు ఏమంటున్నావు? మిమ్మల్ని అభినందిస్తాము, ఉంటే అట్లా పట్టుకోండి, మేము అభినందిస్తాము. ఇది ఇక్కడ మీరు ఎక్కడికో తీసుకుపోతున్నారు సార్, తప్పు. ఎక్కడికి ఏం లేదు. మీ యొక్క ఎజెండా, అసలు ఎజెండా ఇవాళ కాకపోతే రేపు తెలంగాణ సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలను నిర్మించలేరు. ప్రజలకు ఉద్యోగ పునాదుల మీద మాత్రమే ఇవాళ అవకాశం ఇవ్వాలి. ఏం చేస్తారో మా అందరికీ తెలుసు సార్. వాళ్ళు